అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు దూకుడు పెంచారు. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ విజయవాడ యువనేత దేవినేని అవినాష్కి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో టీడీపీ నాయకుల మీద, టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేయడం జరిగింది. వాటన్నిటికి మించి దాదాపు మీరు చూసుకుంటే టీడీపీ కేంద్ర కార్యాలయం మీదే దాడి చేశారండి. అప్పటి సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా అప్పటి పోలీసులు ఏమీ చర్యలు తీసుకోలేదు. అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఏమన్నారంటే వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళు చేశారని చెప్పడం జరిగింది. అటువంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే పోలీస్ వ్యవస్థ కూడా నిన్నటి రోజున వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలుకి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? 2021లో జరిగింది అక్టోబర్ 19న ఈ దాడి ఘటన. సో అప్పటి నుంచి 2024 జూన్ 3వ తారీఖు వరకు వైసీపీకి పాపం ఏమీ దొరకలేదు అంటే చర్యలు తీసుకోవటానికి. మీరు చెప్పినట్టు గౌతమ్ సవాంగ్ లాంటి వాళ్ళు భావ ప్రకటన అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవడి భావ ప్రకటన వాడు చేసేయచ్చు. మీరు వెళ్ళి ఎవరింటి మీదైనా లూటీ చేసేయచ్చు, మీరు ఎవరి మీదైనా దాడి చేసేయచ్చు, మీరు ఎవరినైనా చంపడానికి ప్రయత్నించవచ్చు. అది వైసీపీ అంటే నాయకత్వంలో ఒక గౌతమ్ సవాంగ్ లాంటి ఒక డీజీపీ చెప్పే మాట. అంతే కదా. అంటే వాళ్ళు ఎంత అరాచకాలు చేశారు 5 ఏళ్ళు. అంటే ప్రతిపక్షం అనేది లేకుండా చెయ్యాలని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చాక ఆ రోజు జరిగిన దాడి మీద, అంటే మంగళగిరి ఆఫీస్ మీద ఏదైతే దాడి జరిగిందో దాని మీద వీళ్ళు చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగా నిన్న మీరు చెప్పినట్టు దేవినేని అవినాష్కి కావచ్చు, లేకపోతే కేంద్ర కార్యాలయానికి కావచ్చు నోటీసులు అయితే జారీ చేశారు. మీ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ రోజు జరిగింది అది మాకు వెంటనే కావాలి అని ఒకటి. దేవినేని అవినాష్కి ఏం చెప్పారంటే మీరు మీ ఫోన్ రికార్డ్స్, మీ ఫోను తర్వాత మీ దగ్గర ఉండే మొత్తం సమాచారం తీసుకుని రండి అని ఆయనకు చెప్పారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ నందిగం సురేష్ కావచ్చు, లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు పరారీలో ఉన్నారని తెలుస్తుంది. దేవినేని అవినాష్ మాత్రం దొరికాడు. అదే దొరకడం అంటే ఆయన ఉన్నాడు, అవైలబుల్గా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన వస్తాడా రాడా ఈ విచారణకి అనేది ఒకటి. 2 ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏదైతే ఉందో, అంటే కేంద్ర కార్యాలయంగా ఉన్న తాడేపల్లిలో కేంద్ర కార్యాలయం ఉండేది. ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో జగన్మోహన్ రెడ్డి ఆ కార్యాలయాన్ని తీసుకెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో కలిపేశాడు, అంటే అక్కడ పెట్టుకున్నాడు. సో మరి ఇప్పుడు ఈ నోటీసు ఎవరికి ఇచ్చారు అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న కేంద్ర కార్యాలయం వాళ్ళకి ఇచ్చారా? ఇక్కడ కేంద్ర కార్యాలయం ఆఫీస్ లేదు కదా, అదొకటి. తర్వాత ఇచ్చాక దీని మీద జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు అది కూడా ముఖ్యమే. ఇప్పుడు వీళ్ళు ఆ రోజు ఏదైతే జరిగిందో అంటే దాడి జరిగినప్పుడు వీళ్ళు మారణాయుధాలతో కూడా వచ్చారు. 1. 2 వాళ్ళ మోటివ్ ఏంటి, మనిషిని చంపాలనుకున్నారా, అంటే లోకేష్ మీద హత్యాయత్నం చేయాలనుకున్నారా, ఎవరి మీద చేయాలనుకున్నారు? చంద్రబాబు నాయుడు ఉంటే చంద్రబాబు నాయుడుని కూడా చంపేద్దాం అనుకున్నారా మనకు తెలియదు. అంటే అంతమంది మూకుమ్మడిగా అలా వచ్చి దాడి చేయటం అనేది చిన్న విషయం కాదు. ఒకవేళ ఆ టయానికి దాడి చేసే సమయంలో లోపల లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే పరిస్థితి ఏంటి? ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళందరూ ఇప్పుడు మూకుమ్మడిగా అంత ఆయుధాలతో వచ్చినప్పుడు ఎవరు ఊహించని పరిణామం కదండి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ రకంగా అవుతుందని. మామూలుగా పెద్ద సెక్యూరిటీ కూడా ఉండకపోవచ్చు, సెక్యూరిటీ ఉన్న ఎంతమంది ఎదుర్కోగలరు వాళ్ళని కదా. సో అసలు ఆలోచిస్తే ప్రజాస్వామ్యంలోనే ఉన్నారా అప్పుడు ప్రజలు? నిజంగా వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ప్రాణాలు అరచేతన పెట్టుకుని ఉన్నారా? ప్రతిపక్ష నేతలు ఏం చేశారు ఆ రోజుల్లో 5 ఏళ్లలో? వాళ్ళు అసలు అంటే కంటి మీద కునుకు లేకుండా చేద్దాం అనుకున్నారా, వాళ్ళని చంపేద్దాం అనుకున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, ఏంటంత కక్ష మనుషులకి? మనిషి మీద ఇంత కక్ష ఏంటి? అసలు మీరు ఏం నేర్పించారు మీ హయాంలో? మీ దగ్గర ఉన్న మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, మీరు ఏం రాజకీయాలు నేర్పించారు? నిజమే కదండి. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇది ఎంత భయానక దృశ్యాలు ఇవి. ఒక ప్రజాస్వామ్యంలో మనం ఉంటూ మనుషులు ఊపిరి పీల్చుకోవడానికి లేకపోతే, ఇప్పుడు నా ప్రాణానికి భద్రత లేకపోతే నేను ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటానండి? అటువంటి స్థితిని కల్పించి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? వచ్చి 2 నెలలు కాలేదు, నెల కాకుండానే ఢిల్లీకి వెళ్ళి 31 మందిని మా కార్యకర్తలను చంపేశారు, అంటే కాళ్ళు చేతులు విరిచేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, ఎన్ని రకాలుగా కుట్రలు చేస్తున్నారండి. 2 నెలలుగా అసలు మీరు సాక్షి టీవీ పెట్టారంటే వాళ్ళు మాట్లాడేవి ఇవే.
అంటే వాళ్ళ హయాంలో జరిగినవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయన్నట్టుగా చిత్రీకరించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అంటే ఇప్పుడు సజావుగా ఒక పరిపాలన సాగుతూ ఉంటే, సజావుగా పెట్టుబడులు వస్తూ ఉంటే, పరిశ్రమలు వస్తూ ఉంటే వాళ్ళని రాకుండా చేయటానికి. ఓకే. మొన్న కూడా అతను లేఖ రాసినట్టున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, మీరు రాకండి అని, పెట్టుబడులు వస్తాయంటే. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, అది కంకణం కట్టుకున్నాడు ఆయన. కేసీఆర్తో ఒప్పందం అదే అనుకుంటాను నేను. ఇక్కడ హైదరాబాదు బాగా డెవలప్ అయిపోవాలి, ఆంధ్రప్రదేశ్ మాత్రం డెవలప్ అవ్వకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కుట్రలో భాగాలుగా మాట్లాడుతున్నాం మనం. ఆ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయం మీద ఏదైతే దాడి జరిగిందో దానికి సంబంధించి మనం తీసుకుంటే ఒక్కొక్కటి బయటకు వస్తాయి మీకు. ఇప్పుడు వాళ్ళ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి ఆ తెలుగుదేశం దగ్గర వాళ్ళు అది ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళకి పోలీసులకు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ఎవరైతే దాడి చేశారో ఇదే వ్యక్తులు మళ్ళీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళారట. అంటే వాళ్ళు వీళ్ళు ఒక్కరే, ఆ మనుషులు, తేడా లేదు. ఇప్పుడు మరి ఆ ఫుటేజ్ ఉంటేనే కదండి. ఇప్పుడు మరి వాళ్ళు ఫుటేజ్ ఉందంటారా లేదంటారా, వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. ఖచ్చితంగా ఉండాలి కదండి. వాళ్ళది కూడా కేంద్ర కార్యాలయం, అక్కడ నుంచి బయలుదేరిన వ్యక్తులు అంటే వాళ్ళు ఏమైనా చెప్పగలరు కదా. అవి కూడా తగలబెట్టేస్తారండి. మీరు అసలు దగ్ధం చేయడంలో అంటే బాగా ఎక్స్పర్ట్స్ ఎవరంటే వైసీపీ వాళ్ళు. అంటే ఎదుటి మనిషికి సంబంధించిన అంశాలు ఏవైనా సరే, ఫైల్స్ కావచ్చు, లెక్కలు కావచ్చు, డొక్కలు కావచ్చు, మనం ఎరుక్కుంటాము అంటే వాళ్ళు ముందు దగ్ధం చేసేస్తారు, ఏదైనా జరగచ్చు, అగ్నికి ఆహుతి అయిపోతాయి ఏదైనా సరే. కాబట్టి ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా వస్తుందా రాదా మనకు తెలియదు, అదొక సందేహం మనకి. కాబట్టి మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దేవినేని అవినాష్ అయితే ఉన్నాడు, వాళ్ళిద్దరు ఎక్కడున్నారు, లేళ్ల అప్పిరెడ్డి అండ్ నందిగం సురేష్ ఎక్కడున్నారో తెలియదు. సో మరి పోలీసులు ఏ రకంగా దీని మీద చర్యలు తీసుకుంటారు ఫర్దర్గా మనం చూసుకుంటే కనుకైతే ఇలాంటివి చాలా భయానకాలు ఇవన్నీ కూడా తలుచుకోవటానికే మనకి. కాబట్టి ఇవన్నీ వదలకూడదండి. ఈరోజు తెలుగుదేశం కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కేసులు తిరగదోడుతోంది, తప్పులేదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి కేసుల విషయంలో, ఇలాంటి కేసులు తప్పకుండా తిరగదోడాలి. పనికిమాలిన కేసులు మాత్రం వదిలేయాలి, అది నేను అనేది. అవి రాజీ చేసుకుని, లేదు అక్కర్లేని కేసులు అయితే విత్డ్రా చేసుకుని, అంటే సమయం వృధా చేయొద్దు, డబ్బు వృధా చేయకుండా మనం మన పని చేసుకుంటూ వెళ్ళాలి, కానీ అక్కర్లేని వాటి జోలికి వెళ్ళకూడదు. కానీ ఇలాంటి విషయాల్లో వదిలిపెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ కుట్ర మోటివ్ ఉంది, ఇక్కడ అసలు చంపేయాలని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టే అంశాలు కాదు, అది మనం చెప్తున్నాం. ధన్యవాదాలు మేడం, చక్కటి విశ్లేషణ ఇచ్చినందుకు. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.